టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం 150 సినిమాల్లో నటిస్తున్నారు. ఇకపోతే ఇటీవల కేంద్ర ప్రభుత్వం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ప్రకటించిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి గారిని ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించాలన్నది బీజేపీ ప్రణాళికలంటూ ప్రచారం జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇకపోతే త్వరలో 15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరుగుతుండగా ఒక ఉత్తరప్రదేశ్లోనే 10 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ యూపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి గారు కూడా యూపీ కోటాలోనే రాజ్యసభకు పంపాలని కమలనాథులు భావిస్తున్నట్లు టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే చిరంజీవి గారు ఈ ప్రతిపాదనను ఎంతవరకు అంగీస్తారన్నది ప్రశ్నార్థకంగా మారిన విషయం తెలిసిందే. చిరంజీవి గారు గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్లో కొన్ని సీట్లు గెలిచి ఆపై తన పార్టీని కాంగ్రెస్లో కలిపేసిన విషయం తెలిసిందే. యూపీఏ హయాంలో చిరంజీవి గారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో రాజకీయాలకు వెళ్లిన కారణంగా 10 ఏళ్లు సినిమాలకు దూరమైన చిరంజీవి గారు మళ్లీ ఖైదీ నెంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చారు. వరుస సినిమాలతో ఊపి మీద ఉన్నారు. ఇప్పుడు మరోసారి రాజకీయాలకు ఆయన వెళ్తారా అన్నది చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఈ రాజ్యసభ సీటు మీద ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈ విషయంపై చిరంజీవి గారికి చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారట. లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఏపీ సీఎం జగన్ గారు సైతం మెగాస్టార్ చిరంజీవి గారికి కాల్ చేయనున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో.